హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏపీఐసెట్లో మేజర్ సబ్జెక్ట్స్ అంటే ఏం సబ్మిట్ చేయాలి అని చాలామందికి డౌట్స్ వస్తున్నాయి అండ్ కామెంట్స్ ఇస్తున్నారు, వాట్సాప్లో మెసేజ్ కూడా చేస్తున్నారు. ఫస్ట్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్. కామెంట్స్ ఇస్తున్నారు, మీ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు బీటెక్ వాళ్ళకి, బీబీఏ వాళ్ళకి, బీకామ్ వాళ్ళకి, బీకామ్ సిఏ వాళ్ళకి, ఇంకా ఎనీ అదర్ డిగ్రీ కోర్సెస్ వాళ్ళకి మ్యాక్సిమం సేమ్ డౌట్ కామన్గా వస్తుంది. మీరు ఐసెట్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిగ్రీ అని టైప్ ఆఫ్ ఎగ్జామ్ అని ఒక సెక్షన్ ఉంది. ఈ సెక్షన్లో మీరు బీఎస్సీ అయితే బీఎస్సీ అని సెలెక్ట్ చేస్తారు. బీఎస్సీలో కొంతమందికి కామన్గా సబ్జెక్ట్స్ ఉంటాయి, మేజర్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, కెమిస్ట్రీ, స్టాట్స్, అలా ఈ సబ్జెక్ట్స్నే మేజర్ సబ్జెక్ట్స్లో ఇంక్లూడ్ చేస్తారు. బట్ బీటెక్ వాళ్ళకి, బీబీఏ వాళ్ళకి, ఇంకా ఎనీ అదర్ డిగ్రీ కోర్సెస్ వాళ్ళకి మాత్రం సెమిస్టర్కి సబ్జెక్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో బీటెక్ వాళ్ళు కానీ, బీబీఏ వాళ్ళు కానీ, బీకామ్, ఇంకా ఎనీ అదర్ డిగ్రీ కోర్సెస్ వాళ్ళు కానీ ఏం చేస్తారంటే ఫైనల్ సెమిస్టర్ అంటే మీరు ఒకవేళ లాస్ట్ సెమిస్టర్లో ఇంటర్న్షిప్ కానీ ప్రాజెక్ట్ కానీ చేసినా అది వచ్చేసి ప్రీవియస్గా 5th సెమిస్టర్ కానీ, లేదంటే 4th ఇయర్, బీటెక్ వాళ్ళు అయితే 4th ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ ఉంటుంది. లాస్ట్ ప్రీవియస్ సెమిస్టర్లో మనకి ఏ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయో వాటిలో 3 సబ్జెక్ట్స్ మేజర్గా తీసుకొని 3 సబ్జెక్ట్స్ మెన్షన్ చేస్తే చాలు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో, మీకు వచ్చిన డౌట్ చాలామందికి సేమ్గా వస్తుంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే కామెంట్ ఇస్తారో మీ డౌట్స్కి నేను సొల్యూషన్ చెప్పగలుగుతాను. ఇన్ అడిషన్ అందరికీ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. మీ కామెంట్ వల్ల, మీ డౌట్ వల్ల మన ఫ్రెండ్స్ అందరికీ హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, నాదో స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోని అందరికీ రీచ్ అయ్యేలాగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీ లైక్స్ వల్ల నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది, ఫ్యూచర్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.